సో ఈ హోటల్ మేనేజ్మెంట్ కి వచ్చరికి పే అనేది తక్కువ ఉంటుంది కొంచెం అని అన్నారు కదా ఇందాక. మరి ఈ ఫీల్డ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? దట్ కొంచెం పేతో ఈ జనరేషన్ లో మనం సర్వైవ్ అవ్వడం అనేది పెద్ద టాస్క్. సో ఫీల్డ్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అయితే మనం డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కంపేర్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ తీసుకోండి. ఎంబీబీఎస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కోట్లు సంపాదిస్తున్నారా అంటే దాంట్లో ఇంటి దగ్గర ఉన్న క్లినిక్ పెట్టుకున్న డాక్టర్స్ ఉంటారు, అండ్ మిడ్ రేంజ్ ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేసే వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో సేమ్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే చిన్న స్కేల్లో మనం జాబ్ చేస్తూ బతకచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, లేకపోతే మనమే ఆంట్రప్రెనర్ అవ్వచ్చు, లేకపోతే మనం ఇంకొక వేరే థాట్స్ నుంచి కొత్త బిజినెస్ ని కూడా దీంట్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ స్కిల్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో మనం ఫస్ట్ థింగ్ డెడికేటెడ్ గా ఉండాలి, పేషెన్స్ ఒకటి ఉండాలి, అండ్ మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, నేను జస్ట్ ఎంప్లాయీగా ఉంటాను, లేకపోతే నాకు ఇచ్చిన పని నేను చేస్తాను అనుకుంటే తప్ప వాళ్ళు అలానే ఉండిపోతారు. ఓకే,